ఈరోజు ప్రత్యేకించి రూపాంతర దేవాలయం దగ్గర ఆ జీసస్ క్రైస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సోమేశ్వర స్వామి ఆలయానికి సోమేశ్వరుడికి మా ఊళ్ళమ్మ తల్లికి అందరికీ దేవతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రార్థనలు తెలియజేసుకుంటూ భీమవరం వదిలి పారిపోయాడని జగన్ ఈ మధ్యన అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు పారిపోతారో ఎవరుంటారో చూపిస్తాను నేను. జగన్ ఇది ఎల్లాప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ కనిపెట్టిన వ్యక్తి, భీమవరానికి చెందిన వ్యక్తి, కవి చిత్రకారుడు అడవి బాపిరాజు గారు పుట్టిన నేల ఇది. విష్ణు కాలేజీల స్థాపకులు శ్రీ బివి రాజు గారు పుట్టిన నేల ఇది. ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఇచ్చిన గన్నాబాతుల పెత్తాత్ గారు పుట్టిన నేల ఇది. అలాంటి నేలలో ఈరోజున్న సమస్య ఏంటంటే గంధి శ్రీనివాస్ అని చెప్పి ఒక రౌడీ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తున్నాడు. ఇక్కడున్న నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను భీమవరం నుంచి పారిపోలా, భీమవరాన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను. ఇక్కడ నేను యుద్ధం చేసేవాడికి కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయొద్దంటే ఎక్కడ పారిపోతాడు? గంధి శ్రీనివాస్ నన్ను ఎదురుగా పెట్టి మా పార్టీలో ఉండేవాళ్ళే నాయకులు గతంలో ఆయన ఏమనకండి, మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం, ఆయన తిట్టద్దండి, ఆయన ఈ మాట అనొద్దండి, అలా అంటే కాపులు ఓట్లు చీలిపోతాయండి, ఇలా అంటే ఆ ఓట్లు పోతాయండి, ఇలా అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది. తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం, తప్పు చేశాడా లేదా అన్నదే లెక్క అంతే. ఎలాంటి మహానుభావుడు అంటే భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లేకుండా చేశాడు ఆ మహానుభావుడు. అంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. ఇందాక నరసాపురంలో చెప్తా ఉన్నా, నేను జగన్ మాట్లాడితే ఇక్కడికి వచ్చి పారిపోయాను అంటున్నాడు. జగన్ నీకు ఒకటి చెప్తున్నా, నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర, బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర, నీకు వంత పాడే అధికారుల బృందం లేదు నా దగ్గర. నువ్వు ఊహించుకో, ఒక్కడనే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది. జగన్ లాగా నాకు మొదటి తరం, మూడో తరం రాజకీయ నాయకుడిని కాదు, నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. ఎలాంటి వాడిని? వేల కోట్లు ఉన్నవాడిని కాదు, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. ఎక్కడో నరసాపురం మొగల్తూరులో ఒక 3.5 ఎకరాలు కమతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్ళికో బిడ్డలపై అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయి. అలాంటి